హాయ్ హలో వెల్కమ్ టు సాయి శివరామ ఇన్ఫర్మేషన్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ సాయి లక్ష్మి. ఈరోజు వీడియోలో జనరల్ సైన్స్లో భాగంగా మానవ దేహానికి సంబంధించినటువంటి ముఖ్యాంశాల గురించి తెలుసుకుందాం. ఆర్ఆర్బి టెక్నీషియన్, ఆర్ఆర్బి గ్రూప్ డి, ఏఎల్పి, ఆర్పిఎఫ్, ఏపీపీఎస్సి, టీజీపీఎస్సి, ఎస్ఎస్సి జీడి, కానిస్టేబుల్ ఇలా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా ఈ వీడియో రూపొందించబడింది. ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం. మానవ శరీరంలో పెద్దగా ఉన్నటువంటి అవయవాలు, చిన్నవిగా ఉన్నటువంటి అవయవాలు, పొడవైనటువంటి అవయవాలు ఇలా మానవ శరీరం గురించి పూర్తి వివరాలని ఈ ఒక్క వీడియోలోనే వివరంగా వివరించబడింది. మానవ శరీరంలో అతి పెద్ద అవయవం ఏది అంటే చర్మం. మానవ శరీరంలో అతి చిన్న అవయవం ఏది అంటే స్టార్టోరియస్. ఇది చెవిలో ఉంటుంది. మానవ శరీరంలో అతి పెద్ద గ్రంథి ఏది అంటే కాలేయం. మానవ శరీరంలో అతి చిన్న గ్రంథి ఏది అంటే పీనియల్ గ్రంథి. పీనియల్ గ్రంథి అనేది మెదడులో ఉంటుంది. మానవ శరీరంలో రెండవ అతిపెద్ద గ్రంథి ఏది అంటే క్లోమం. మానవ శరీరంలో అతి చిన్న రెండవ గ్రంథి ఏది అంటే పీయూష గ్రంథి లేదా పిట్యూటరీ గ్లాండ్. అతి పెద్ద నాళ సహిత గ్రంథి ఏది అంటే మానవ శరీరంలో కాలేయం. మానవ శరీరంలో అతి పెద్ద అంతఃస్రావి లేదా వినాళ గ్రంథి లేదా నాళరహిత గ్రంథి అని దేనిని అంటారు అంటే థైరాయిడ్ గ్రంథి లేదా అవటు గ్రంథి లేదా ఆడమ్స్ యాపిల్ గ్రంథి అంటారు. అంతఃస్రావి గ్రంథి అన్న, వినాళ గ్రంథి అన్న, నాళరహిత గ్రంథి అన్న ఒకటే. థైరాయిడ్ గ్రంథినే అవటు గ్రంథి అని పిలుస్తారు. అదేవిధంగా ఆడమ్స్ యాపిల్ గ్రంథి అని కూడా పిలుస్తారు. మానవ శరీరంలో అతి పెద్ద అంతఃస్రావియ లేదా వినాళ గ్రంథి లేదా నాళరహిత గ్రంథి అని దేనిని అంటారు అంటే థైరాయిడ్ గ్రంథి లేదా అవటు గ్రంథి లేదా ఆడమ్స్ యాపిల్ గ్రంథిని ఈ విధంగా పిలుస్తారు. మానవ శరీరంలో అతి చిన్న అంతఃస్రావి గ్రంథి ఏది అంటే పీనియల్ గ్రంథి. మానవ శరీరంలో ఎక్కువగా పునరుత్పత్తి శక్తి కలిగిన గ్రంథి ఏది అంటే కాలేయం. మానవ శరీరంలో కాలేయం అనేది ఎక్కువగా ఉత్పత్తి చెందే గ్రంథి. మానవ శరీరంలో అతి పెద్ద కణం ఏది అంటే అండకణం. ఇది స్త్రీలలో ఉంటుంది. మానవ శరీరంలో అతి చిన్న కణం ఏది అంటే శుక్రకణం. ఇది పురుషుల్లో ఉంటుంది. ఈ అండకణము శుక్రకణము కలయిక ఫలదీకరణ ఫలితంగానే పిండం ఏర్పడి సంతానం అనేది కలుగుతుంది. మానవ శరీరంలో పొడవైనటువంటి కణం ఏది అంటే నాడీ కణం. అదేవిధంగా మానవ శరీరంలో పొడవైన నాడీ నరం ఏది అంటే సయాటిక్ నరం. మానవ శరీరంలో పొడవైన ఎముక లేదా పెద్ద ఎముక ఏది అంటే ఫేమర్ ఎముక. దీనినే ఊర్ధ్వాస్థి లేదా తొడ ఎముక అని కూడా పిలుస్తారు. మానవ శరీరంలో చిన్న ఎముక ఏది అంటే స్టెపిస్. దీనినే కర్ణాంతరాస్థి లేదా చెవి ఎముక అని కూడా పిలుస్తారు. మానవ శరీరంలో అతి గట్టి ఎముక ఏది అంటే ఫేమర్. దీన్నే తొడ ఎముక, ఊర్ధ్వాస్థి అని కూడా పిలవడం జరుగుతుంది. మానవ శరీరంలో పుర్రెలో అతి గట్టి ఎముక ఏది అంటే క్రింది దౌడ ఎముక. అదేవిధంగా మానవ శరీరంలో అతి పెద్ద కండరం ఏది అంటే గ్లూటియస్ మ్యాక్సిమస్. దీనినే పిరుదు కండరం అని కూడా అంటారు. ఇదే మానవ శరీరంలో అతిపెద్ద కండరం. మానవ శరీరంలో అతి చిన్న కండరం ఏది అంటే స్టెపిడియస్. దీన్నే చెవి కండరం అని కూడా పిలుస్తారు. మానవ శరీరంలో రెండవ అతి చిన్న కండరం ఏది అంటే నిమ్న భూజు కండరము లేదా కటి కండరము. మానవ శరీరంలో
అతి బలమైన కండరం ఏది అంటే మ్యాసెటర్ కండరం లేదా దౌడ కండరం. మానవ శరీరంలో అతి పెద్ద ధమని ఏది అంటే మహాధమని. దీనినే బృహద్దమని అని కూడా పిలుస్తారు, ధమని చాపమని కూడా పిలుస్తారు, దైహిక ధమని అని కూడా పిలుస్తారు. మానవ శరీరంలో అతి పొడవైన ధమని ఏది అంటే ఫిమోరల్ ధమని. దీనినే సూపర్ఫిషియల్ ధమని అని కూడా పిలుస్తారు. ఇది మానవ శరీరంలో ఏ భాగంలో ఉంటుంది అంటే తొడ భాగంలో ఉంటుంది. మానవ శరీరంలో అతి చిన్న ధమని ఏది అంటే ధమనిక. మానవ శరీరంలో అతి పెద్ద సిర ఏది అని అడిగితే పూర్వ మహాశిర. మానవ శరీరంలో అతి పొడవైన సిర ఏది అంటే సాఫినస్ సిర. మానవ శరీరంలో అతి చిన్న సిర ఏది అంటే సిరిక. మానవ శరీరంలో అతి పెద్ద తెల్ల రక్త కణాలు ఏవి అంటే మోనోసైట్స్. మానవ శరీరంలో అతి చిన్న తెల్ల రక్త కణాలు ఏవి అంటే లింఫోసైట్స్. మానవ శరీరంలో అతి పెద్ద గుండె గది ఏది అంటే ఎడమ జఠరిక. మానవ శరీరంలో అతి చిన్న గుండె గది ఏది అంటే ఎడమ కర్ణిక. మానవ శరీరంలో ఏ కణాలు ఎంత సంఖ్యలో ఉంటాయనేది తెలుసుకుందాం. మానవునిలో మొత్తం కణాల సంఖ్య ఎంత అంటే 75 ట్రిలియన్లు. మెదడులో నాడీ కణాల సంఖ్య ఎంత అంటే 10 బిలియన్లు. మానవ శరీరంలో ఉన్నటువంటి మస్తిష్కంలో ఉన్న నాడీ కణాల సంఖ్య ఎంత అని అడిగితే 2.6 బిలియన్లు. మానవ శరీరంలో శాశ్వత దంతాల సంఖ్య ఎంత అంటే 32. అదేవిధంగా మానవ శరీరంలో పాల దంతాల సంఖ్య ఎంత అంటే 20. శాశ్వత దంతాలు అనేవి పెద్దవారిలో ఉంటాయి, పాల దంతాలు అనేవి చిన్నవారిలో ఉంటాయి. పెద్దవారిలో ఉన్నటువంటి దంతాల సంఖ్య 32, చిన్న పిల్లల్లో ఉన్న దంతాల సంఖ్య 20. మానవ శరీరంలో నాలుకలో ఉన్నటువంటి రుచి కలికల సంఖ్య ఎంత అంటే 10,000. గుండెలో ఉన్నటువంటి గదుల సంఖ్య ఎంత అంటే 4. ఊపిరితిత్తులలో వాయుగోనుల సంఖ్య ఎంత అంటే 350 నుంచి 700 మిలియన్ల వరకు ఉంటుంది. కంటిలో దండాలు లేదా రాడ్స్ సంఖ్య ఎంత అంటే 125 మిలియన్లు. కంటిలో కోణులు లేదా సంకుల సంఖ్య ఎంత అంటే 7 మిలియన్లు. మానవ శరీరంలో ఉన్న జీర్ణాశయంలో ఉన్న గదుల సంఖ్య ఎంత అంటే 3. ఊపిరితిత్తుల్లో తెమ్మెల సంఖ్య ఎంత అంటే 5. ఊపిరితిత్తులలో కుడివైపునైతే 3 తెమ్మెలు ఉంటాయి, ఎడమ వైపునైతే 2 తెమ్మెలు ఉంటాయి. మొత్తము ఊపిరితిత్తుల్లో ఉన్న తెమ్మెల సంఖ్య కుడి ఎడమ కలిపి 5 తెమ్మెలు. కాలేయంలో లంబికల సంఖ్య ఎంత అంటే 4. మానవ శరీరంలో ఉన్న అవశేష అవయవాల సంఖ్య ఎంత అంటే 180. మానవ శరీరంలో ఉన్న ఎర్ర రక్త కణాల సంఖ్య ఎంత అంటే 4.5 ఇంటూ 5.5 ఇంటూ 10⁻⁶. ఇది 1 ml రక్తంలో ఉన్న ఎర్ర రక్త కణాల సంఖ్య. అదేవిధంగా 1 ml రక్తంలో ఉన్న తెల్ల రక్త కణాల సంఖ్య ఎంత అంటే 5.9 ఇంటూ 10⁻3. మానవ శరీరంలో ఉన్న రక్త ఫలకికల సంఖ్య ఎంత అంటే 2.5 ఇంటూ 4.5 lakhs. ఇది 1 క్యూబిక్ రక్తంలో ఉన్నటువంటి రక్త ఫలకికల సంఖ్య. మానవ శరీరంలో ఇసినోఫిల్స్ లేదా ఎసిడోఫిల్స్ సంఖ్య ఎంత అంటే 275. ఇసినోఫిల్స్ లేదా ఎసిడోఫిల్స్ సంఖ్య ఎంత అంటే 275. మానవ శరీరంలో బేసోఫిల్స్ సంఖ్య ఎంత అంటే 35. మానవ శరీరంలో తక్కువగా ఉన్నటువంటి రక్త కణాలు ఏవి అంటే బేసోఫిల్స్. వీటి సంఖ్య ఎంత అంటే కేవలం
35 మాత్రమే. మానవ శరీరంలో న్యూట్రోఫిల్ సంఖ్య ఎంత అంటే 540. మానవ శరీరంలో లింఫోసైట్ సంఖ్య ఎంత అంటే 2750. ఎర్ర రక్త కణాల జీవిత కాలం ఎంత అంటే 120 రోజులు. తెల్ల రక్త కణాల జీవిత కాలం ఎంత అంటే 12 నుంచి 13 రోజులు. రక్త ఫలకికల జీవిత కాలం ఎంత అంటే ప్లేట్లెట్స్ యొక్క లైఫ్ టైం ఎంత అంటే 3 నుంచి 10 రోజులు. ఏబీ ప్రతిజనకాలను బట్టి రక్త వర్గాల సంఖ్య ఎంత అంటే 4. డి ప్రతిజనకాన్ని బట్టి రక్త వర్గాల సంఖ్య ఎంత అంటే 8. రక్త వర్గాలను కనుగొన్న సైంటిస్ట్ ఎవరు అంటే కార్ల్ లాండ్స్టీనర్. కపాల నాడుల సంఖ్య ఎంత అంటే 12 జతలు. వెన్ను నాడులు లేదా కశేరు నాడుల సంఖ్య ఎంత అంటే 31 జతలు. ఎముకల సంఖ్య మానవ శరీరంలో ఉన్న మొత్తం ఎముకల సంఖ్య ఎంత అంటే 206. ఇది పెద్దవారిలో ఉన్నటువంటి ఎముకల సంఖ్య. అయితే చిన్న పిల్లల్లో ఉన్నటువంటి ఎముకల సంఖ్య ఎంత అంటే 300. పుర్రెలో ఉండే ఎముకల సంఖ్య ఎంత అంటే 22. కపాలంలో 8 ఎముకలు ఉంటే ముఖంలో 14 ఎముకలు ఉంటాయి. ఈ 8 ఎముకలు 14 ఎముకలు కలిపి 22. పుర్రెలో ఉండే ఎముకల సంఖ్య ఎంత అంటే 22. తలలో మొత్తం ఎముకల సంఖ్య ఎంత అంటే 29. చెవిలో ఉండే ఎముకల సంఖ్య ఒక చెవిలో 3 ఎముకలు, ఇంకో చెవిలో 3 ఎముకలు. ఈ విధంగా చెవుల్లో ఉండే ఎముకల సంఖ్య ఎంత అంటే 6. నాలుక క్రింద కేవలం ఒకే ఒక్క ఎముక ఉంటుంది. భుజవలయంలో ఉండే ఎముకల సంఖ్య ఎంత అంటే 4. చేతుల్లో ఉండే ఎముకల సంఖ్య ఒక చేతిలో 30 ఎముకలు, ఇంకో చేతిలో 30 ఎముకలు. ఈ విధంగా చేతుల్లో ఉండే ఎముకల సంఖ్య ఎంత అంటే 60. వెన్నుముకలో ఉండే ఎముకల సంఖ్య 26. పెద్దవారిలో వెన్నుముకలో ఎముకల సంఖ్య అయితే 26. చిన్న పిల్లల్లో వెన్నుముకలో ఉండే ఎముకల సంఖ్య ఎంత అంటే 33. ప్రక్కట ఎముకల సంఖ్య రిబ్స్ సంఖ్య ఎంత అంటే 24. మానవ శరీరంలో రొమ్ము ఎముక అనేది కేవలం ఒకటే ఉంటుంది. కటి వలయంలో ఉండే ఎముకల సంఖ్య 2. కాళ్ళల్లో ఉండే ఎముకల సంఖ్య ఒక కాల్లో 30 ఎముకలు, ఇంకో కాల్లో 30 ఎముకలు. ఈ విధంగా కాళ్ళ ఎముకల సంఖ్య ఎంత అంటే 60. మానవ శరీరంలో కండరాల సంఖ్య ఎంత అంటే 639. కీళ్ళ సంఖ్య ఎంత అంటే 230. శుక్రకణం స్పెర్మ్ సెల్ యొక్క జీవిత కాలం ఎంత అంటే 72 గంటలు. అండం యొక్క జీవిత కాలం ఎంత అంటే 24 గంటలు. మానవుడిలో గర్భావధి కాలం ఎంత అంటే 270 నుంచి 280 రోజులు, 9 months. ఋతుచక్రం జరిగే రోజు 28 నుంచి 30 రోజులకు ఒకసారి స్త్రీలలో ఋతుచక్రం జరుగుతుంది. దీన్నే పీరియడ్స్ అంటాం. మానవ కణంలో క్రోమోజోముల సంఖ్య 23 జతలు. 23 జతలని ఎలా చెప్తున్నామంటే శుక్రకణంలో ఉండే క్రోమోజోముల సంఖ్య 23, అండకణంలో ఉన్న క్రోమోజోముల సంఖ్య 23. ఈ రెండింటి మధ్య ఫలదీకరణం జరిగి అండం ఏర్పడి బేబీ అనేది ఫామ్ అవుతుంది. ఈ విధంగా శుక్రకణంలో ఉన్న 23 క్రోమోజోములు, అండకణంలో ఉన్న 23 క్రోమోజోములు కలిపి మొత్తం 46 క్రోమోజోములు. ఈ విధంగా మానవ కణంలో ఉన్న క్రోమోజోముల సంఖ్య ఎంత అంటే 23 జతలు లేదా 46 క్రోమోజోములు. జీర్ణాశయంలో ఆహారం నిల్వ ఉండే సమయం ఎంత అంటే 2 నుంచి 4 గంటలు. అందుకే మనకి 2 నుంచి 4 గంటల మధ్యలో మళ్ళీ ఆకలి వేయడం జరుగుతుంది. జీర్ణాశయంలో ఆహారం నిల్వ ఉండే సమయము లేదా జీర్ణం అవ్వడానికి తీసుకునే సమయం ఎంత అంటే 2 నుంచి 4 గంటలు. లింగ నిర్ధారణకి సరైన సమయం లేదా రోజులంటే ఎలా చెప్తామంటే గర్భధారణ జరిగిన 6వ వారం అప్పుడు లింగ నిర్ధారణ అనేది చేయొచ్చు. లింగ నిర్ధారణ అనేది ఇప్పుడు బ్యాన్ చేసేశారు. అది పుట్టబోయే బిడ్డ ఆడనా మగానా అనేది తెలిపేదే లింగ నిర్ధారణ. దీనికి సరైన సమయం గర్భధారణ జరిగిన 6వ వారము. ఇప్పుడైతే లింగ నిర్ధారణ అనేది
బ్యాన్ చేయడం జరిగింది. జరాయువు ఏర్పడే రోజు గర్భధారణ జరిగిన 12 వారాలకి జరాయువు అనేది ఏర్పడుతుంది. దీన్నే బొడ్డుతాడు అని కూడా అంటారు. ఈ జరాయువునే బొడ్డుతాడని పిలుస్తారు. ఈ జరాయువు ద్వారానే తల్లి తీసుకునే ఫుడ్ అనేది బేబీ లోపలికి వెళ్ళడం జరుగుతుంది. తల్లి తీసుకునే పోషకాలు అవ్వనివ్వండి, పోషకాహార ఫుడ్ అనేది బేబీకి ఎలా అందుతుంది అంటే జరాయువు లేదా బొడ్డుతాడు రూపంలోనే, బొడ్డుతాడు ద్వారానే అందుతుంది. ఇది ఎప్పుడు ఏర్పడుతుంది అంటే గర్భధారణ జరిగిన 12 వారాలకి ఏర్పడుతుంది. భ్రూణం ఏర్పడే రోజు ఎప్పుడు అంటే గర్భధారణ జరిగిన 12 వారాలకి. జరాయువు, భ్రూణము ఈ రెండూ కూడా గర్భధారణ జరిగిన 12 వారాలకే ఏర్పడతాయి. మానవునిలో ఉండే జన్యువుల సంఖ్య, జీన్స్ నెంబర్ ఎంత అంటే 35,000 నుంచి 40,000. సారీ, అక్కడ 4,000 అని రాశాను, 40,000. మానవునిలో జన్యువుల సంఖ్య ఎంత అంటే 35,000 నుంచి 40,000. సమ విభజనలో ఏర్పడే పిల్ల కణాల సంఖ్య ఎంత అంటే 2. క్షయకర విభజనలో ఏర్పడే పిల్ల కణాల సంఖ్య 4. మెయోసిస్, మెయోటిక్ డివిజన్ అని కూడా అని చెప్తారు. లాలాజల గ్రంథుల సంఖ్య ఎంత అంటే 3 జతలు. రక్తం గడ్డకట్టే సమయం ఎంత అంటే 3 నుంచి 6 నిమిషాలు. మూత్రపిండంలో సూచీ స్తంభాల సంఖ్య ఎంత అంటే 9 నుంచి 12. మూత్రపిండంలో నెఫ్రాన్ల సంఖ్య ఎంత అంటే 1.3 నుంచి 1.8 మిలియన్లు. స్వరపేటికలో మృదులాస్తుల సంఖ్య ఎంత అంటే 9. నిమిషానికి హృదయ స్పందనల సంఖ్య ఎంత అంటే 72 సార్లు. నిమిషానికి మన గుండె అనేది 72 సార్లు కొట్టుకుంటుంది. హృదయ స్పందనకి పట్టే సమయం ఎంత అంటే 0.8 సెకండ్స్. నిమిషానికి శ్వాసక్రియ ఎంత అంటే 18 సార్లు. మనం ఒక నిమిషానికి 18 సార్లు శ్వాసిస్తాం. వృద్ధులైతే ఒక నిమిషానికి 32 సార్లు శ్వాస తీసుకుంటారు. క్రీడాకారులైతే ఒక నిమిషానికి 15 సార్లు శ్వాస తీసుకుంటారు. ఒక నిమిషంలో వినగలిగే శబ్ద తరంగాలు 16 నుంచి 40,000. మానవుడు వినగల శబ్ద తలచుదనం ఎంత అంటే 20 హెర్ట్జ్ నుంచి 20,000 హెర్ట్జ్ వరకు మానవుడు వినగల శబ్ద తలచుదనం. కంటికి, టీవీకి ఉండాల్సినటువంటి కనీస దూరం ఎంత అంటే 2.5 మీటర్స్. కంటికి, పుస్తకానికి ఉండాల్సినటువంటి కనీస దూరం ఎంత అంటే 30 సెంటీమీటర్స్. కనుగుడ్డులో మనకి కనిపించే భాగం ఎన్ని వంతులో ఉంటుందంటే 1/6 వంతు. అరికాళ్ళ మందం 1/2 సెంటీమీటర్స్. కనురెప్పల యొక్క మందం 1/2 సెంటీమీటర్స్. ప్రతిరోజు కావలసినటువంటి కార్బోహైడ్రేట్స్ ఎంత మోతాదులో మనకి ప్రతిరోజు కార్బోహైడ్రేట్స్ అవసరం అవుతాయి అంటే 500 గ్రాములు. మన శరీరంలో గ్లైకోజన్ విలువ ఎంత అంటే 400 నుండి 500 గ్రాములు. మనం తీసుకునే కార్బోహైడ్రేట్స్, గ్లూకోజ్ అనేది మన శరీరంలో గ్లైకోజన్ రూపంలో నిల్వ ఉంటుంది. ఈ విధంగా నిల్వ ఉన్నటువంటి గ్లైకోజన్ వాల్యూ ఎంత అంటే 400 నుండి 500 గ్రాములు. కార్బోహైడ్రేట్స్ జీవక్రియల వలన నీటి లభ్యత ఎంత అంటే 0.56 గ్రామ్స్. 1 గ్రామ్ కార్బోహైడ్రేట్స్ నుంచి విడుదలయ్యే శక్తి ఎంత అంటే 4 కిలో క్యాలరీస్. దీన్ని క్యాలరీస్లో చెప్పాలంటే 4,000 క్యాలరీలు. కిలో క్యాలరీలో చెప్పాలంటే 4 కిలో క్యాలరీస్. మనం తీసుకునే 1 గ్రాము కార్బోహైడ్రేట్స్ నుంచి మనకి లభించే శక్తి ఎంత అంటే 4 కిలో క్యాలరీలు లేదా 4,000 క్యాలరీలు. ప్రతిరోజు మనకి అవసరమయ్యే ప్రోటీన్లు ఎంత మోతాదులో మనకు అవసరమవుతాయి అంటే 70 నుండి 100 గ్రాములు. ప్రోటీన్ల జీవక్రియల నుండి
విడుదలయ్యే నీరు శాతం ఎంత అంటే 0.3 గ్రామ్స్. 1 గ్రామ్ ప్రోటీన్ నుండి విడుదలయ్యే శక్తి ఎంత అంటే 5.6 కిలో క్యాలరీలు. మనకు ఒక రోజుకి అవసరమయ్యే ప్రోటీన్లు ఎంత శాతం అంటే 70 నుంచి 100 గ్రాములు ప్రోటీన్లు మనకు అవసరమైతే 1 గ్రామ్ ప్రోటీన్ నుంచి మనకి వచ్చే శక్తి ఎంత అంటే 5.6 క్యాలరీస్. మన శరీరం యొక్క ఉష్ణోగ్రత ఎంత అంటే 37 డిగ్రీసు లేదా 98.4 ఫారెన్హీట్ డిగ్రీస్. సెంటీగ్రేడ్స్లో మానవ శరీరం యొక్క ఉష్ణోగ్రత చెప్పాలంటే 37 డిగ్రీల సెంటీగ్రేడ్. అదే ఫారెన్హీట్లో మానవ శరీరం యొక్క ఉష్ణోగ్రత చెప్పాలంటే 98.4 డిగ్రీ ఫారెన్హీట్. ప్రతిరోజు అవసరమయ్యే క్రొవ్వులు 50 గ్రాములు. మనకి అవసరమయ్యే క్రొవ్వులు ఒక రోజుకి ఎంత మోతాదులో మనకు అవసరమవుతాయి అంటే 50 గ్రాములు క్రొవ్వులు ఒక రోజుకి మనకు అవసరమవుతాయి. 1 గ్రాము క్రొవ్వు నుండి మనకి ఎంత శక్తి వస్తుంది అంటే 9.45 క్యాలరీస్. 1 గ్రాము క్రొవ్వు నుండి విడుదలయ్యే శక్తి లేదా 1 గ్రాము క్రొవ్వు నుండి మనకి మనుషులకు వచ్చే శక్తి ఎంత అంటే 9.45 కిలో క్యాలరీస్. దేహ బరువులో ఉండే ఖనిజాల శాతం ఎంత అంటే 4%. మన శరీరం యొక్క బరువు మన బరువు ఒక 50 కేజీలో 40 కేజీలో 60 కేజీలో 70 కేజీలో ఉన్నట్లయితే మన దేహ బరువులో ఖనిజాల శాతం ఎంత ఉంటుందంటే 4% ఉంటుంది. శరీర బరువులో కాల్షియం బరువు శాతం ఎంత అంటే 1.5 నుంచి 2% ఉంటుంది. ప్రతిరోజు మనకి ఎంత కాల్షియం అవసరం అవుతుంది అంటే 400 నుండి 500 గ్రాములు. మానవునిలో ఉండే మెగ్నీషియం ఎంత అంటే 21 గ్రాములు. నీటిలో ఉండవలసిన ఫ్లోరిన్ ఎంత అంటే 1.5 మిల్లీగ్రామ్ పర్ లీటర్. 1 లీటర్ నీటిలో ఉండాల్సినటువంటి ఫ్లోరిన్ ఎంత అంటే 1.5 మిల్లీగ్రామ్స్. మన శరీరంలో ఐరన్ శాతం ఎంత ఉంటుందంటే 60 నుంచి 70% ఉంటుంది. మనకు ఒక రోజుకి కావలసినటువంటి ఐరన్ మోతాదు ఎంత అంటే 10 మిల్లీగ్రాములు. ప్రతిరోజు మన శరీరానికి మనకి కావలసిన అయోడిన్ ఎంత అంటే 100 నుండి 150 మిల్లీగ్రామ్స్. ప్రతిరోజు మనకి కావలసిన జింక్ మోతాదు ఎంత అంటే 10 నుండి 15 మిల్లీగ్రాములు. ప్రతిరోజు కావలసిన రాగి శాతం మనకి ఎంత అంటే 2.5 గ్రామ్స్ రాగి అనేది ప్రతిరోజు మనకి అవసరం పడుతుంది. శరీరంలో ఉన్నటువంటి నీటి శాతం 65 నుంచి 75%, ఒక్కోసారి 90%. అక్కడ ఆప్షన్స్ని బట్టి మీరు ఆన్సర్ని పిక్ చేసుకోండి. 65 నుంచి 75% మధ్యలో ఏ ఆన్సర్ ఇచ్చినా మీరు పిక్ చేసుకోండి. 90% అని ఇచ్చినా కూడా మీరు దాన్నే ఆన్సర్గా పిక్ చేసుకోండి. మానవ శరీరంలో నీటి శాతం ఎంత అంటే 65% నుంచి 75%, 90% కూడా. శరీర కణాలలో ఉన్నటువంటి నీటి శాతం ఎంత అంటే 80 నుండి 85%. ఆహార నాళం యొక్క పొడవు ఎంత అంటే 9 మీటర్లు. చిన్న ప్రేగు యొక్క పొడవు ఎంత అంటే 3 సెంటీమీటర్లు. పెద్ద ప్రేగు యొక్క పొడవు ఎంత అంటే 1.5 మీటర్స్. రోజుకి విడుదలయ్యే లాలాజలము, మన నోటి నుంచి ఒక రోజుకి విడుదలయ్యే లాలాజలం ఎంత అంటే ఉమ్ము ఎంత అంటే 1 లీటర్ లాలాజలము లేదా ఉమ్ము అనేది ఒక రోజుకి మనం విడుదల చేస్తాం. లాలాజలంలో నీటి శాతం ఎంత అంటే 86%. పైత్యరసంలో నీటి శాతం కూడా 86%. రోజుకి త్రాగవలసిన నీరు ఎంత అంటే 5 నుంచి 6 లీటర్లు. మనం ఒక రోజుకి ఎంత నీరు తాగాలంటే 5 నుంచి 6 లీటర్ల వాటర్ మనం తాగినట్లయితే మనం ఆరోగ్యంగా ఉంటాం. సాధారణ మానవుడు తీసుకునే ఆక్సిజన్ పరిమాణం వాల్యూమ్ ఎంత అంటే 1.5 లీటర్స్. పిల్లలు తీసుకునే ఆక్సిజన్ పరిమాణం ఎంత అంటే 1 నిమిషానికి 3 లీటర్లు.
క్రీడాకారులు తీసుకునే ఆక్సిజన్ పరిమాణం ఎంతంటే, ఒక నిమిషానికి 4 లీటర్ల ఆక్సిజన్ని క్రీడాకారులు తీసుకుంటారు. ఒక నిమిషానికి 3 లీటర్ల ఆక్సిజన్ని పిల్లలు తీసుకుంటారు. ఒక నిమిషానికి సాధారణ మానవుడైతే 1.5 లీటర్స్ ఆక్సిజన్ని తీసుకుంటారు. ఊపిరితిత్తుల్లో నిల్వ ఉండే ఆక్సిజన్ పరిమాణం ఎంత అంటే 5 లీటర్లు. ఉచ్ఛ్వాసంలో తీసుకునే వాయువుల పరిమాణం, ఉచ్ఛ్వాసం అంటే ఊపిరి లోపలికి పీల్చుకోవడం, గాలిని లోపలికి పీల్చుకోవడమే ఉచ్ఛ్వాసం. ఈ ఉచ్ఛ్వాసంలో తీసుకునే వాయువుల పరిమాణము ఏ వాయువు ఎంత పర్సెంటేజ్లో ఉంటుందనేది తెలుసుకుందాం. ఉచ్ఛ్వాసంలో నైట్రోజన్ 78% ఉంటే ఆక్సిజన్ 21% ఉంటుంది. కార్బన్ డయాక్సైడ్ అయితే 0.03% ఉంటుంది. ఇతర వాయువులైతే 0.1% ఉంటుంది. నిశ్వాసంలో మనం లోపలికి తీసుకున్నటువంటి గాలిని బయటికి విడిచిపెట్టడమే నిశ్వాసం. ఈ నిశ్వాసంలో అనగా బయటికి పంపించే వాయువుల యొక్క పరిమాణము, ఏ వాయువు ఎంత పర్సెంటేజ్లో బయటకు వస్తుందంటే నైట్రోజన్ 78% బయటకు వచ్చేస్తుంది. ఆక్సిజన్ 16% బయటకు వస్తుంది. కార్బన్ డయాక్సైడ్ అనేది 4.4% బయటకు వస్తుంది. ఇతర వాయువులు అనేవి 0.1% అనేది బయటికి రిలీజ్ అయిపోతుంది. ఒక రోజుకి ఉత్పత్తి అయ్యే మూత్రం, యూరిన్ ఎంత అంటే 175 లీటర్లు. ఒక మనిషి ఒక రోజుకి ఉత్పత్తి చేసే మూత్రం ఎంత అంటే 175 లీటర్లు. మూత్రపిండాల పొడవు ఎంత అంటే 10 నుంచి 11 సెంటీమీటర్లు. మూత్రపిండాల యొక్క వెడల్పు ఎంత అంటే 5 నుంచి 6 సెంటీమీటర్లు. మూత్రపిండాల మందం ఎంత అంటే 4 సెంటీమీటర్లు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయిన సాయి శివరామ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.